సత్తెనపల్లి పట్టణానికి చెందిన మస్తాన్ వలిని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు కిడ్నాప్కి గురైన మస్తాన్ వలికి మస్తాన్ వలికి సంబంధించి కోర్టులో నడుస్తున్న కేసు చాకచక్యంగా ప్రత్యర్థుల నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన మస్తాన్ వలి సకాలంలో స్పందించిన పట్టణ పోలీసులు క్షతగాత్రుని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నా పేరు షేక్ మస్తాన్ వలి అండి. నేను ఇక్కడ మెకానిక్ పని చేసుకుంటూ ఉంటాను. కూడా నాకు వేరే ఇల్లు ఒకటి ఉంది, 4 పోర్షన్ల ఇల్లు. ఆ ఇంట్లో అద్దెకు ఉండే తోకల ప్రకాష్ రావు అనే అతనికి గత 7-8 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. అద్దెకు ఉంటూ 2-3 సంవత్సరాల నుంచి అద్దె కట్టకుండా, ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా, దొంగ పత్రాలు సృష్టించి అబద్ధపు కేసులన్నీ పెట్టుకుంటా 4 నెలల నుంచి స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుతూ పొలిటికల్ లీడర్లను పిలిపించుకొని రికమెండేషన్ చేయించుకొని అన్నీ చేస్తూ దొంగ కేసులు పెట్టి నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ 4 నెలల నుంచి తిప్పుతూ ఉన్నారు. చివరికి సీఏ గారు వచ్చేసరికి కోర్టులో వేసుకొని కోర్టులో తెలుసుకోండి ఇద్దరని చెప్పి పంపించారు. నిన్న కోర్టులో వేయడానికి అతని దగ్గర ఏ సాక్ష్యాలు లేవు, మొత్తం అబద్ధాలు చెప్పారు కాబట్టి అతను వెళ్ళలేక నేనైతే కోర్టులో వేసుకున్నాను. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అతని దగ్గర ఏమీ లేకపోవడం వల్ల ఈ విధంగా బెదిరించి భయపెట్టేసి నేను 9ంటికి షాప్ మూసేసి ఇంటికి వెళ్తున్న టైంలో నాకు వెంటబడి వచ్చి కారే తీసుకొచ్చి అడ్డం పెట్టి నా బైక్ని ఫోన్ని అన్నీ లాక్కొని నన్ను ఎత్తి బండిలో పడేసుకొని కాళ్ళు చేతులు కట్టి బండిలో పడేసుకొని కాళ్ళతో తంతు రాడ్లతో కొడుతూ తల పగలు కొట్టేసి తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఊరు చాగంటూరి చంద్రరాజుపాలెం తీసుకెళ్ళిపోయి ఊరు చివర ఉన్న పాడుబడిన ఇంట్లో వేసి కాళ్ళు చేతులు కట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు. మందు దాగి వస్తావురా మళ్ళీ కానీ ఏదన్నా తప్పించుకోవడానికి ప్రయత్నించావు, కట్లు ఉపదీయడానికి చూసావు అంటే మాత్రం పీకకు వస్తామని బెదిరించి నిన్ను వదిలిపెట్టేది లేదురా, గోర్లు పీక కోసేసి రకరకాలుగా టార్చర్ చేస్తావురా అని చెప్పి నన్ను ఆ విధంగా చేస్తూ వాళ్ళు పోయి మందు దాగి వస్తామని చెప్పేసి వెళ్ళారు. గంజాయి తాగడానికి ఒకటి వెళ్ళాడు, మందు దాగి వస్తానని ఒకటి వెళ్ళాడు. నేను ఆ విధంగా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్నగా చాలా బలవంతంగా నేను ఆ కట్టిన కట్లు ఉప్పు తీసుకొని చాలా చాకచక్యంతో ఎంతో చాలా కష్టపడి నేను బతుకుతాను, బయటపడతానని నేను అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో అది చాలా కష్టంగా నేను కట్లు ఉప్పు తీసుకొని దాంట్లో ఉన్న ఇనుప మోటార్ తోటి సిమెంట్ కిటికి పగలగొట్టి దూకి పారిపోయి వచ్చాను. అక్కడి నుంచి అడవుల్లో నుంచి చెట్ల నుంచి పారిపోయి ఊళ్ళోకి చేరుకొని ఊళ్ళో నిద్రపోతున్న వాళ్ళని లేపి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి తిరిగి చేశాను. సీఏ గారు, సత్తెనపల్లి సీఏ గారు, బెల్లంకొండ ఎస్ఐ గారు అందరూ వచ్చి నన్ను రక్షించి అక్కడి నుంచి తీసుకొచ్చి సత్తెనపల్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నన్ను చంపడానికి పూర్తి ప్లాన్ తోటి ఏలూరు నుంచి వాళ్ళ బావమరుదుల్ని పిలిపించి కిరాయి రౌడీల్ని పిలిపించేసేసి నా ప్రాణాలు తీయడానికి చూస్తున్నారు. ఎప్పటికైనా సరే ఆ తోకల ప్రకాష్ తోటి వాళ్ళ బావమరుదులతోటి నాకు ప్రాణహాని ఉంది. ప్రభుత్వం ఎలాగైనా చూసి వాళ్ళు కఠిన శిక్ష వేసి నన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాను.